అయితే ఇప్పుడు కవిత ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నది కాబట్టి ఆమె సహజంగానే కేటీఆర్ను వ్యతిరేకిస్తుంది. కేటీఆర్ చేసిన మంచి పనులను కూడా వ్యతిరేకిస్తుంది. కానీ ప్రజల కోసం కొట్లాడుతున్నా అన్నప్పుడు ఇది ప్రజలకు మంచి చేసినట్టు కాదు అదే ప్రజల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, రోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ ప్రజలు వాళ్ళు ప్రజలు, ఆమె చెప్పే ప్రజలు వాళ్ళు. అంతేనా? ఏం చెప్తారు దీని మీద ఫైనల్ గా? ఏం చెప్తా, అది నేనేమంటున్నా అంటే కేటీఆర్ చెప్పిన జియో కంటే కూడా ఒక అద్భుతమైన జియో తీసుకొచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, ప్రాపర్టీస్ వెనక్కి తీసుకోవాలి, ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొత్తం రద్దు చేయాలి. నేను అనేది వాళ్ళ కన్వర్షన్ ఇచ్చుడే బంద్ చేయాలి, మొత్తం వెనక్కి తీసుకోవాలి, బయట వాళ్ళకు దానికి సమానమైన విలువ గల భూమిని అక్కడ ఇవ్వాలి. రైట్ అన్న, కేటీఆర్ గురించి ఈ మాట మాట్లాడింది. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గురించి కూడా కొన్ని అంశాలు మాట్లాడిండ్రు. ఆమె తిరిగిండ్రట, మేడ్చేలు ఆ ఏరియాలల్లో తిరిగిండ్రట. అప్పుడు ఉమ్మడి పాలనలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హరీష్ రావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ నాయకులు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధమైన మార్పులు వచ్చినాయి వైద్య శాఖలో? అది ఎవరైనా చెప్తారమ్మా. ఇప్పుడు హన్మకొండలో 24 అంతస్తుల హాస్పిటల్ అది ఎవరు ప్లాన్ చేశారమ్మా? అది హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడే కదా కేసీఆర్ గారు ప్లాన్ చేసింది. దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద కట్టాలనుకున్నారు. ఎలక్షన్ల నాటికి 13 అంతస్తులు స్లాబ్స్ పడ్డాయి, గోడలు పడ్డాయి. ఇంకొక పైన 24 అంతస్తులకు స్లాబ్ పడ్డది కానీ రూములు చేయలేదు. అంటే ఇనాగరేషన్ కు ఒక 1 month 2 months టైం ఉండుంటే ఎలక్షన్లకు ఇనాగరేషన్ అయిపోయేది. అది ఇప్పటిదాకా 2 ఏళ్ళు అయింది, అది ముందుగా పోతలేదు. బిల్డింగ్ కట్టినాక 13 అంతస్తులు పడ్డాక ఇంకా మిగిలిన 9 అంతస్తులు 11 అంతస్తులో అది ఒక 2-3 నెలల్లో కంప్లీట్ అయ్యేది. స్లాబులు పడ్డాయి కానీ గోడలు పెట్టలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈమె అనాల్సింది ఎవరిని? రేవంత్ రెడ్డిని అనాలి. ఇంకా ఎంజిఎం హాస్పిటల్లో చాలా జాగాలనే ఉంటారు. నువ్వు వచ్చి 2 ఏళ్ళు అయింది. టీఆర్ఎస్ ఉన్నప్పుడే 24 అంతస్తులు పడ్డాయి, 13 అంతస్తులు గోడలు కూడా కట్టేసిండ్లు, వాళ్ళే డబ్బులు ఇచ్చిండ్లు, వాళ్ళే జైలు ఖాళీ చేయించిండ్లు. మరి నువ్వేం సోయలేదా నీకు? వాళ్ళ కోసం నువ్వు హాస్పిటల్ కంప్లీట్ చేయలేకపోతున్నావా? ఎంత ఇవ్వాలో మిగతా అమౌంట్ ఇవ్వాలని చెప్పాలి కదా. అది చెప్పకుండా హరీష్ రావు టైంలో స్కామ్ జరిగింది, హరీష్ రావు టైంలోనే ఏం జరగలేదు, అది చూస్తే కనబడతలేదా? తర్వాత సిటీకి 4 దిక్కుల ఇప్పుడు ఇక్కడ ఇదివరకు టీమ్స్ ఉండే, ఆ టీమ్స్ డెవలప్ చేయాలనుకున్నారు. సనత్ నగర్ దగ్గర ఎర్రగడ్డలో ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది, మనం ఇప్పుడు పోతే చాలా పెద్ద బిల్డింగ్, అది సెక్రటరియట్ అంతా కనబడుతుంది. అట్లాగే ఇప్పుడు అల్వాల్ ఉంది, అల్వాల్ బ్రిడ్జ్ దాటంగానే కుడిచే దిక్కు చాలా పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. ఇవన్నీ ఒక్కరోజే కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి వార్ ఫుటింగ్ మీద ఒక 1-2 ఏళ్లలోనే బిల్డింగులు లేపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక నత్తనడక నడుస్తున్నాయి. ఇవి కాకుండా 2000 బెడ్ 3000 బెడ్ నిమ్స్ లో పునాది తీసిండు ఆయన. ఆ తర్వాత బిల్డింగ్ లేసింది, గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు టిమ్స్ కానీ, సనత్ నగర్ది కానీ, అల్వాల్ది కానీ, ఇక్కడిది కానీ, నిమ్స్ కానీ, ఇవన్నీ ఎవరు చేసిండ్రు? హరీష్ రావు గారు కాదు అప్పుడు మినిస్టర్ ఉన్నది. ఈటెల రాజేందర్ అన్నప్పుడు కూడా అసలు కోవిడ్ టైంలో భారతదేశంలో అత్యంత తక్కువ మంది చనిపోయింది తెలంగాణలో. కోవిడ్ టైంలో ఆయన ఎక్కడ ఇంట్లో పడుకోలేదు, హరీష్ రావు కూడా ఇంట్లో పడుకోలేదు. ప్రతిరోజు హాస్పిటల్స్ తిరగడము అక్కడ పెరిగిన తర్వాత ఇప్పుడు బస్తీ దవాఖానాలు అరవింద్ కేజ్రీవాల్ వచ్చి, ఈమె లిక్కర్ కేసులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడికి వచ్చి ప్రతి బస్తీ దవాఖానాలో ఉన్నాయని చూసి మా దగ్గర మేము ఇంప్లిమెంట్ చేస్తాం, చాలా మంచి స్కీమ్ అని చెప్పాడు. మరి బస్తీ దవాఖానాలు ఎవరి కాన్సెప్ట్ అమ్మా? తర్వాత కేసీఆర్ కిట్టు గర్భిణీ స్త్రీలకు వాళ్ళని వెహికల్స్లో తీసుకుపోవడము, ఇంట్లో దిగబెట్టడము, తర్వాత వాళ్ళు పరీక్షలకు వచ్చినప్పుడల్లా 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే ఇవ్వడము, ఇట్లాంటి పెట్టిండ్రు కదా. అప్పుడు ప్రసూతి జనరల్ హాస్పిటల్లో ఎక్కువైనాయి. ఇదివరకు ఏంటంటే సర్జరీలు అయ్యేది. మరి అందరు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు కదా. ఇవన్నీ తెలివాయి ఆమెకు. ఆమె కావాలని చెప్పి రాళ్ళేస్తున్నది, తండ్రి మీద, అన్న మీద, వాళ్ళ బావ మీద కావాలని రాళ్ళేస్తున్నది. రాళ్ళని బట్టి చూస్తే నిజంగా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి ఉన్నారు వెనకాల అని అవి నిజం అనుకోవచ్చా అన్న? ప్రజలు అనుకుంటున్నారు, నేనేం చెప్పాను, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే 2 గొంతులు ఒకటే మాట. ఆయన కొంచెం మోటు మాటలలో తిడుతున్నాడు, ఈమె కొద్దిగా షానిగా మాట్లాడుతున్నది.